హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది. నేనైతే శ్రీశైలం వెళ్తున్నాను. దట్టమైన అడవి ప్రాంతంలో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నల్లమల్ల అడవుల్లో నాకైతే జింక కనిపించింది. ఇలా వెళ్తూ ఉంటేనే కారులో అదైతే చక్కగా ఆడుకుంటుందండి. మీకు కూడా చూపిస్తానని చెప్పేసి మళ్ళీ కారు రివర్స్ తీసుకొని వస్తున్నాను. చూడండి, ఇక్కడైతే ఎంత ముద్దుగా ఆడుకుంటుంది. జింకనైతే రియల్గా చూశాను. దట్టమైన నల్లమల్ల అడవుల్లో అయితే ఈ జింకనైతే చూస్తున్నాను. చూడండి, ఇప్పుడు కార్ అయితే రివర్స్కి వచ్చేస్తుంది. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ నల్లమల్ల అడవుల్లో పులులు, సింహాలు, జింకలు, అలాగే అడవి ప్రాంతం కదా మనం పోయేది. మేమైతే పగలే బయలుదేరాం. మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. వావ్, చూస్తున్నారా జింక? చూడండి, పాపం ఎండుటాకులు తినుకుంటూ ఉంది. ఇక్కడైతే నాకు భలే కనిపించింది. ఈ జింకను చూడంగానే మనసు ఎంతో ఆహ్లాదంగా, చాలా ముచ్చటేసింది, చాలా అద్భుతంగా కూడా అనిపించింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు మనమైతే ఇంకా శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడికైతే వచ్చేస్తున్నాము. ఎక్కడికి? నల్లమల్ల ఫారెస్ట్ ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదటిసారిగా మనమైతే సాక్షి గణపతిని అయితే దర్శించుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నామండి. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల్ల అడవులలో కొండ గుట్టల మధ్య గల ఈ మల్లికార్జునని పవిత్రమైన క్షేత్రం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంది ఈ శ్రీశైలం. చూడండి, నల్లమల్ల అడవులతో ఎట్లా దట్టంగా ఉంది. రాత్రిపూట అయితే 10 అయితేనే 12 అవుతానో, ఇదైతే రాత్రి రహదారి అయితే బంద్ చేస్తారంట. అందుకోసానికే మేమైతే పగలే వెళ్తున్నాం. ఎందుకంటే నాకు ఈ నల్లమల్ల అడవుల్లో ప్రయాణం చేయాలని చాలా కోరికగా ఉంది. అందుకోసానికే మా శ్రీవారు తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ఈ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ఇక్ష్వాకుల, రెడ్డి రాజుల, చాళుక్యుల, కాకతీయులు, మళ్ళా మనుసూరి, పెమ్మసాని, విజయనగరం లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం ఈ శ్రీశైలం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసి శ్రీ మల్లికార్జున స్వామిని పవిత్ర రామం, చెంచురామయ్యగా కూడా పిలువబడుతున్నారు. శ్రీశైల దేవస్థానముకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటిది ప్రతిష్టమైన కట్టడం కూడా నిర్మించారు. ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చేసింది. అక్కడ ఒకటి చూశారు కదా, కొద్దిగా లారీ అది ఏదో కొద్దిగా యాక్సిడెంట్ లాగా చిన్నగా జరిగింది. ఇంకా తరువాత వచ్చేసి మనమైతే 4 వైపులా 4 పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అద్భుతమైన కట్టడాలు, దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో 2వది, 18 శక్తిపీఠాలలో 6వది, దశభాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. చూస్తున్నారా ఎంత నల్లమల్ల దట్టమైన ఘాట్ రోడ్ అండి. ఈ ఘాట్ రోడ్లో వెళ్తుంటే నాకైతే కడుపులో కసాబిసావని పిసుకుతూ ఉంది. తిరుపతి కన్నా అధ్వానంగా అయితే ఘాట్ రోడ్ ఉంది. భలే అనిపించింది. కానీ ఇది కూడా మనకి మరపురాని క్షేత్రం అన్నట్టు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇది పార్ట్ 1 మాత్రమే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 2 కూడా ఉంది. ఈరోజైతే మనమైతే శ్రీశైలంకి వెళ్తున్నాము. అక్కడ సాక్షి గణపతిని మొట్టమొదటిసారిగా మనం దర్శించుకోవాలంట. ఇక్కడ చూస్తున్నారు కదా, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ పులులు, సింహాలు జరుగుతున్నాయి. ఇదొకటి చెక్ పోస్ట్. అక్కడ మనకి ఎంక్వైరీ చేసి మనకు కారుకి కూడా పాస్ తీసుకోవాలా, లేదంటే టికెట్ తీసుకోవాలండి. ఇంక ఇట్లా మనం నల్లమల్ల అడవుల్లో ఇలాగ ప్రయాణం చేసుకుంటూ పోతూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే మాత్రం. చూడండి, వెహికల్స్ వస్తున్నాయి, పోతున్నాయి, ఈ విధంగా ఉంది. ఇక స్థల పురాణం ప్రకారం వస్తే పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడట. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి చతుష్పాదులచే మరణం లేకుండా వరం పొందాడట. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారట. అమ్మవారు ప్రత్యక్షమయ్యి
అరుణాసురుడిని తన భక్తుడిని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరు ఏమీ చేయలేరని చెబుతుంది. ఇంకా మనమైతే ఇక్కడికి నందీశ్వరుడు భలే ఉన్నాడండి. ఇక్కడికి కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది ఈ నంది అయితే. మనము శ్రీశైలంకి వచ్చేసరికి సాక్షి గణపతికి ముందుగా ఈ నందిని అయితే దర్శించుకోవాలి. ఇంకా మీరైతే ఇక్కడ అందరూ రాళ్లతో ఇల్లు కట్టేసి చూడండి. ఇట్లా కడితేనట మనం పెద్ద పెద్ద ఎన్ని అంతస్తులు కడితే అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటామంట. నేను అవన్నీ ఏం కట్టలేదు, కానీ నాకైతే ఇక్కడ నంది భలే నచ్చేశాడు. అందుకోసానికి ఒక ఫోటో అయితే తీసుకున్నాను. నేను మా శివారైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాం. ఇంకా సెకండ్ పార్ట్ 2లో అయితే నేను ఈ శ్రీశైలం గురించి పురాణం గురించి అయితే మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇప్పుడు కొద్దిగా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకా సాక్షి గణపతిని తప్పకుండా దర్శించుకున్న తర్వాత వెళ్ళాలి. ఇక్కడ అన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా నేను మా శివారిద్దరం అయితే ఫోటోలు తీసుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి అయితే శ్రీశైల శిఖరాన్ని చూడాలంట ఈ నంది దగ్గర నుంచి. అందుకోసానికి మేమైతే మొత్తం దగ్గర అందరు ప్రతి ఒక్కరు అక్కడ వచ్చే వాళ్ళంతా కార్లు ఆపుకొని మరి ఈ శ్రీశైలాన్ని అయితే సందర్శించుకుంటున్నాను. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. శ్రీశైల శిఖరం కూడా మీకు చూపిస్తాను. ఎంత బాగుంటుందో ఇక్కడైతే, చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం అండి, కర్నూలులో పుట్టి పెరిగి చాలా ఏళ్ళైనా కూడా నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ నుంచి మనమైతే సాక్షి గణపతికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంది. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం అనేసి వస్తుంది. ఇది దాటిన తర్వాత సాక్షి గణపతి దర్శనమిస్తాడు. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, శ్రీ దేవస్థానం భ్రమరాంబ నాభిస్థానమే శ్రీశైలం అనే ఈ బోర్డులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంది కదా. సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చేసాం. ఈ సాక్షి గణపతి దేవాలయము శ్రీశైలం మనమైతే వచ్చేసాము. ఇక్కడ బయట ఒకసారి చూపియండి, చూద్దరు కానీ చూపిస్తున్నాను చూడండి. ఇంకా అలాగే గుళ్ళకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో సాక్షి గణపతి దేవాలయం ఉంది. శ్రీశైలం ప్రధాన మల్లికార్జున స్వామి ఆలయానికి దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారిపై ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం గురించి మీకు కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్తాను. ప్రాముఖ్యత వచ్చేసి శ్రీశైలానికి వచ్చే భక్తులు తమ యాత్రను పూర్తి చేశారని కైలాసంలో ఉన్న శివయ్యకు ఈ గణనాథుడు సాక్ష్యం రుజువు చెప్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందువల్ల శ్రీశైలంకు వెళ్ళే ప్రతి భక్తుడు ముందుగా ఈ సాక్షి గణపతిని దర్శించుకుంటారు. ఇక్కడి విగ్రహం నల్లటి రాయితో ఎంతో అందంగా చెక్కబడి ఉంటుంది. స్వామివారి చేతిలో పుస్తకము, కలం ఉన్నట్లుగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీశైలం చేరుకున్న తర్వాత స్థానిక రోడ్డు రవాణా లేదా ఆటోల ద్వారా కూడా సులభంగా ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. మరింత సమాచారం కూడా శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్లో కూడా మనము దర్శించుకోవచ్చు. ఇదండి సాక్షి గణపతికి. అందుకోసానికే తప్పకుండా మనమైతే శ్రీశైలానికి వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోవాల్సింది సాక్షి గణపతిని. మనం శ్రీశైలంకి వచ్చామా లేదా అన్నది సాక్ష్యం అన్నట్టు. అందుకే చెప్తున్నాను కదా, శ్రీశైలానికి వచ్చే భక్తులు తమ యాత్రను పూర్తి చేశారని కైలాసంలో ఉన్న శివయ్యకు ఈ గణనాథుడు సాక్ష్యం అంటే రుజువు చెప్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం అంట. అందుకోసానికి మనము శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తుడు ముందుగా ఈ సాక్షి గణపతిని అయితే దర్శించుకోవాలి. మేము కూడా సాక్షి గణపతిని అయితే దర్శించుకున్న తర్వాత శ్రీశైలం అయితే మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాము. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 రేపటి వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు సాక్షి గణపతి దర్శనము అయింది కదా, ఆ స్వామివారి కృప మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఇప్పుడు మనమైతే శ్రీశైలంకి బయలుదేరిపోతున్నాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి.
పార్ట్ 1 చూసేయండి. ఆ మల్లికార్జున స్వామి దయ అలాగే సాక్షి గణపతి దయ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. చూడండి ఎంత ఫుల్ రద్దీగా ఉంది. ఇది రోడ్డు పైన ఉంటుంది కదా సాక్షి గణపతి దేవాలయం. ఎంతమంది అయితే దర్శించుకున్నారు. ఈ శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్లో ఉంటుంది. నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? మరి ఉంటాను. రేపు పార్ట్ 2లో కలుసుకుందామా? ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.